టీమిండియా చరిత్ర సృష్టించింది. ఛాంపియన్స్‌గా మరొకసారి ఒక్కసారి భారత గడ్డే దద్దరిల్లిపోయేలా చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీ20 ప్రపంచ కప్‌ను నిలబెట్టుకోవడంతో పాటు సొంత గడ్డపై టీ20 ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. 140 కోట్ల మంది భారతీయుల అంచనాలను నిజం చేస్తూ ఇదే అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుది పోరులో న్యూజిలాండ్‌ని ఊహించని విధంగా ఎవరికీ అసలు ఊహకు కూడా అంతని విధంగా మట్టి కరిపించి టీమిండియా మరొకసారి టీ20 వరల్డ్ కప్ విశ్వ విజేతగా నిలిచింది. పవర్ ప్లేలో అభిషేక్ శర్మ పరుగులు సునామీ సృష్టిస్తే మిడిల్ ఓవర్లో సంజు శాంసన్ క్లాస్ అండ్ మాస్ ఓర ఇన్నింగ్స్‌తో, అలాగే చివర్లో శివం దుబే ఆఖరిలో బ్యాటింగ్ అంతా ఒకెత్తు, బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా 4 కీలకమైన వికెట్లు తీశాడు చూడండి. అప్పటి నుంచి ఇంకా మొత్తం ఆట మారిపోయింది. పవర్ ప్లేలో 1 కాదు, 2 కాదు 3 వికెట్లు. అయితే ఈ టోర్నమెంట్ స్పెషాలిటీ చెప్పమంటారా? కపిల్ దేవ్, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్. ఇప్పటి వరకు మన భారత జట్టుకి వరల్డ్ కప్ అందించిన దిగ్గజాలందరూ రావటం నిజంగా ఈ టోర్నమెంట్‌కి ఒక కన్నుల పండగగా మారిపోయింది. బౌలింగ్‌లో బూమ్రా, అలాగే అక్షర్ పటేల్ తీన్మార్ వెరసి భారత్‌ను మళ్ళీ సింహాసనం పైన కూర్చోబెట్టాయి. ఇది కేవలం ఒక విజయం మాత్రమే కాదు. 2023 వన్‌డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి తీర్చుకున్న ఒక అద్భుతమైన ప్రతీకారం. అయితే స్టేడియంలో ప్రతిధ్వనిస్తున్న వందే మాతరం నినాదాల మధ్య భారత్ మూడో టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడింది. అయితే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్లో సమిష్టిగా రాణించింది. భారత్ 96 పరుగుల తేడాతో, భారీ తేడా అసలు ఇంకా ఊహించండి. న్యూజిలాండ్‌తో ఫస్ట్ ఫైనల్, అది కూడా అహ్మదాబాద్ స్టేడియం అంటే ప్రతి ఒక్కరు కూడా ఏమనుకున్నారంటే ఎందుకంటే న్యూజిలాండ్, అందులోను అహ్మదాబాద్ స్టేడియం అంటే మన అస్సలు కలిసిరాని పిచ్చి, ఏందిరా బాబు ఇది అన్నట్టుగా అయింది కదా. కానీ 1 కాదు, 2 కాదు, 20 కాదు, 30 కాదు, 50 కాదు, 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన టీమిండియా మువ్వన్నెల జెండాను మళ్ళీ రెపరెపలాడించింది. మరొకసారి న్యూజిలాండ్‌కు కన్నీరే మిగిలింది. 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 159 పరుగులకు ఆల్అవుట్ అయింది. నిజం చెప్పాలి అంటే ఇది ఎలా ఉంటుంది అనుకున్నాం ఈ మ్యాచ్ ముందుగా అనుకున్నట్టయితే హోరాహోరీగా ఉంటుంది, నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది, టఫ్‌గా ఉంటుంది అనుకున్నాం. కానీ వార్ వన్ సైడ్ అయిపోయింది. వార్ ఖచ్చితంగా వన్ సైడ్ అయింది. ఎందుకనంటే జస్ట్ బికాస్ ఆఫ్ జస్ప్రీత్ బుమ్రా హి ఈస్ ఎ మ్యాచ్ విన్నర్. అయితే ఇక ఈ మ్యాచ్‌కి ముందు ఇరు జట్ల కెప్టెన్ అంటే మన భారత జట్టుకి 2 సార్లు ట్రోఫీని అందించిన ఇద్దరు కెప్టెన్స్ ఉన్నారు చూసారా? అటు ఎంఎస్ ధోని, ఇటు రోహిత్ శర్మ, వీళ్ళిద్దరూ కూడా అలాగా ట్రోఫీని పట్టుకొని వస్తుంటే మన భారత అభిమానులకి గుండె డబ్ 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 అని కొట్టుకుంది. ఎవరికొస్తదిరా ఈ ట్రోఫీ అని. యెస్, మనందరం కూడా కావాలనే కోరుకున్నాం. కానీ అంతిమంగా ఎవరైతే అద్భుతంగా పోరాడతారో వాళ్ళే కదా. అయితే జస్ప్రీత్ బుమ్రా నిజం చెప్పాలంటే 15 అంటే 15 పరుగులు ఇచ్చాడు. అంటే అసలు తన ఎకానమీ చూస్తే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అలాంటిది 4 కీలకమైన వికెట్లు తీశాడు. ఇక అక్షర్ పటేల్ నువ్వు 4 వికెట్లు తీస్తే నేను కనీసం 3 తీయాలి కదా అని చెప్పేసి తను 3 వికెట్లు పడగొట్టాడు. ఇక న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ అయిన శాంట్నర్ అయితే పాపం పోరాడాడు. న్యూజిలాండ్ బౌలర్స్‌లో చెప్పాలి అంటే న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్‌లో చాలా పోరాటం చేయాలనుకున్నారు గానీ అసలు మన భారత బౌలర్లు ఏ మాత్రం వాళ్ళకి అవకాశం ఇవ్వలేదన్నమాట. అయితే అక్షర్ పటేల్ 27 పరుగులిస్తే బుమ్రా 15 పరుగులిచ్చాడు. హార్దిక్, వరుణ్, అభిషేక్ తలా ఒక వికెట్ పడగొట్టారు. భారత బౌలర్ల ధాటికి మ్యాచ్ వార్ వన్ సైడ్ అయిపోయింది. అంతకు మునుపు భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజు శాంసన్ 89 పరుగులు, అభిషేక్ శర్మ 52 పరుగులు, ఇషాన్ కిషన్ 54 పరుగులు. ఇక ఆఖరిలో శివం దుబే కొట్టిన ఆ 26 పరుగులు ఉంది చూసారు మాస్టరు, నెక్స్ట్ లెవెల్ అంతే. ఎందుకనంటే ఆ 26 పరుగులు ఒక్కొక్కసారి మ్యాచ్ టఫ్‌గా ఉన్నప్పుడు 26 పరుగుల్లో 2 పరుగులో, ఒక 6 పరుగులో చాలా కీలకంగా మారుతుంటాయి. ఇంకా బుమ్రా చేసిన మ్యాజిక్‌కి, అక్షర్ పటేల్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్‌కి ఖచ్చితంగా వాళ్ళు 96 పరుగుల తేడాతో భారత్ గెలవడం అనేది జరగాల్సిందే మరి. అయితే ఇక న్యూజిలాండ్ బౌలర్‌లో జేమ్స్ నిషమ్ 3 వికెట్లు తీయగా
మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర చెరొక వికెట్ తీశారు. భారత బ్యాటర్ల ధాటికి న్యూజిలాండ్ బౌలర్లకు నిజం చెప్పాలంటే రక్త కన్నీరనే చెప్పుకోవాలి. అయితే ప్రతి ఒక్కళ్ళు ఆశపడ్డారు. ప్రతి ఒక్కళ్ళు వాదించుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కోరిక తీర్చుకున్నారు. అది నిజం చెప్పాలంటే ఇది నిరూపితమైంది. ప్రతి ఒక్కళ్ళు విమర్శించటం అభిషేక్ శర్మని కానీ, గౌతమ్ గంభీర్‌ని కానీ నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా ఎక్కువగా ఆ విమర్శలన్నిటిని కూడా వాళ్ళ మీద పడ్డ రాళ్ళని కూడా వాళ్ళు పూలుగా మార్చుకున్నారు. ఎస్పెషల్లీ గౌతమ్ గంభీర్. ఎందుకనంటే ఈ టోర్నమెంట్‌కి ముందు భారత జట్టులో చాలా లోపాలున్నాయి. ఆఫ్‌కోర్స్ మనం గనక చూసుకున్నట్టయితే కివీస్‌తో మ్యాచ్ మనం టోర్నమెంట్ గెలిచాం. కానీ ఆ తర్వాత లీగ్ మ్యాచెస్‌లో కానీ, సూపర్ 8లో కానీ భారత్ చాలా తడబడింది. అంతలాగా తడబడుతున్నా కూడా ఎవరైతే మ్యాచ్ ఓడిపోవడానికి కానీ, లేకపోతే మ్యాచ్‌లో పేలవమైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ కూడా, వాళ్ళని మళ్ళీ జట్టులోకి పెట్టటము, ఇది అభిమానుల్ని అంతగా యాక్సెప్ట్ చేసేనిచ్చేది కాదు. అటు గౌతమ్ గంభీర్‌ని గానీ, సూర్యాని కానీ, సరిగ్గా ఆడలేని వాళ్ళని గానీ, ఎక్కువగా విమర్శలనేవి ఎదుర్కొన్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైనా సరే నవ్విన నాపచేనే పండుతుంది అంటారు చూసారా? అటువంటి ఒక కలే నిజమైంది. ఇక 'సూర్యకుమార్ యాదవ్' అయితే ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎట్ ద ఏజ్ ఆఫ్ 31 ఇయర్స్‌కి ఇక క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి ఒక 32, 33 ఇయర్స్‌కి చాలామంది రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. కానీ లేట్ బ్లూమర్‌గా భారత జట్టులోకి అడుగుపెట్టి తను ఈ టీ20 వరల్డ్ కప్‌ని ఒక కెప్టెన్‌గా సాధించిన విజయం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలన్నమాట. అయితే ఇక నిజం చెప్పాలి అంటే అహ్మదాబాద్ ఇదే నరేంద్ర మోదీ స్టేడియంలో 19 నవంబర్ 2023న వన్‌డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఎదురైన ఓటమి బాధని భారత అభిమానులు ఇంకా లోపలే ఉంచుకున్నారు. అదే 23 గనక మనం చూసుకున్నట్టయితే అబ్బా! ఏంటిది ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. లీగ్‌లో గానీ, అలాగే సెమీఫైనల్స్ వరకు కానీ. అలాంటిది ఎందుకని ఆదివారం అలా జరిగింది అని చెప్పేసి అందరూ బాధపడ్డారు. కానీ అదే మైదానంలో టీమిండియా ఈరోజు అదే న్యూజిలాండ్‌తో ఆడుతున్నప్పుడు నిజం చెప్పాలి అంటే, మళ్ళీ ఏమవుతుందో అన్న భయం ఎంతో కొంత ప్రతి ఒక్క భారత అభిమానంలో ఉంది. అందరికీ తెలుసు భారత జట్టు బాగా ఆడుతోంది, సమిష్టిగా రాణిస్తోందని. కానీ నిజం చెప్పాలి అంటే, ఏదో తెలియని చిన్న భయం ఉంటుంది కదా! కానీ ఆ భయాలన్నీ రూపురేఖలు లేకుండా తీసేసి, భారత జట్టు గతాన్ని పూర్తిగా మర్చిపోయి, సరికొత్త రికార్డ్‌ని సృష్టిస్తాం మేము అన్నట్టుగా ఒక కొత్త చరిత్రను సృష్టించి ఆ మైదానంలో అడుగుపెట్టిందనమాట. పరుగుల సునామీ నిజం చెప్పాలంటే. సంజు శాంసన్‌కి ఈ టోర్నమెంట్ ఈ నాక్ అనేది తన లైఫ్‌లో మర్చిపోలేని నాక్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అభిషేక్ శర్మ ఆహ్, క్లాస్ రూమ్‌లో ఎవరైనా గెలుస్తారు. క్లాస్ రూమ్‌లో ఎవరైనా మాట్లాడతారు. కానీ ఫైనల్ ఎగ్జామ్స్‌లో గెలిచిన వాడే అస్సలైన హీరో అన్నట్టుగా అప్పటి వరకు అమెరికా జట్టుతోనూ, జింబాబ్వేతోనూ, ఇంగ్లాండ్‌తోనూ, వెస్టిండీస్‌తోనూ సరిగ్గా రాణించలేని అభిషేక్ శర్మ ఒక్కసారి న్యూజిలాండ్ జట్టుతో తనేంటో నిరూపించాడు. నిజానికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రాకొచ్చినట్టయితే, ప్లేయర్ ఆఫ్ ది ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ సంజు శాంసన్‌కే వస్తుంది. రావాలి కూడా. అది ఫ్రెండ్స్ ఈ టీ20 వరల్డ్ కప్ అనేది అసలు మామూలు విషయం కాదు. ఎంత ఎక్సైట్‌మెంట్ ఉంది, ఎంత ఎమోషన్ ఉంది, ఎంత హ్యాపీనెస్ ఉంది అనేది మాటల్లో చెప్పలేమనమాట. వాళ్ళు ఇంత